బిర్యానీ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవరుంటరు? కానీ ఇంట్లో చేసుకుంటే అది కుదరది. యూట్యూబ్‌లో వెతికితే దొరకది. అందుకని జెప్పి ఈరోజు మీకు పర్ఫెక్ట్ బిర్యానీ అయితే మీకు జేసి చూపిత్తా. ఇక్కడైతే నేను మసాలాలు చూపిత్తాను గదా! ఆ మసాలాలను తీసుకొని మంచిగా షాలో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంటే మసాలా మిశ్రమం వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, షాయి బిర్యానీ మసాలా పౌడర్ అనేది దొరుకుతది. అది ఒక టేబుల్ స్పూన్ ఏసుకోవాలి. ఆ తర్వాత మిర్చి పౌడరు, లాల్ మిర్చి పౌడరు, అంతే గాకుండా ఉప్పు ఇవన్నీ ఏసుకొని, మటన్ ఏసుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలి. మీకిష్టం ఉంటే చికెన్ ఏసుకోండి. ఇదే మసాలాలతోని. ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు ఇవన్నీ ఏసుకొని మళ్ళొకసారి కలుపుకొని 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత బిర్యానీ కోసం మనమైతే రైస్ అయితే ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ అయితే నీళ్లు పోసుకొని అందులో ఉప్పు, నూనె, హోల్ గరం మసాలాలు, పచ్చిమిర్చి అవన్నీ ఏసుకొని మంచిగా నీళ్లు మసలనియాలి. మసలనిచ్చిన తర్వాత ఈ నీళ్లను మనము ముందుగానే నానబెట్టుకున్నాం గదా! మటన్ అందులో ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత ఏసుకోవాలంటే మటన్ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. మసల నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ఆ తర్వాత 75% ఉడికిన మన రైస్‌ని ఏసుకొని, షాయి బిర్యానీ మసాలా పౌడర్ గూడా ఏసుకొని, ఆ తర్వాత గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్, ఫ్రై చేసిన ఉల్లిపాయలు, దాంతో పాటు కుంకుమ పువ్వు ఏసుకొని మంచిగా 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి. ఇగ అంతే మనకు బిర్యానీ అంటే షాదాబ్ హోటల్ బిర్యానీని మించిన బిర్యానీ మన ఇంట్లో మనం జేసుకోవచ్చు. ఎంజాయ్ జేయొచ్చు.